సూఫీ ప్రవక్తలు అంటే ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఏం చేశారు? ఇప్పుడు ఇస్లాము పుట్టిన తర్వాత మొహమ్మద్ ప్రవక్త దాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టిన తర్వాత అది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో మొహమ్మద్ ప్రవక్త తర్వాత సున్నీలు షియాలుగా ముస్లింలు విడిపోయారు. అందులోంచి షియాకి సంబంధించిన కొందరు మత ప్రచారకులు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి అంటే విస్తృతంగా పర్యటనలు చేస్తూ వాళ్ళు మన భారతదేశానికి కూడా వచ్చారు. మన ఢిల్లీలో ఉన్న చిస్తీ దర్గా కావచ్చు, అజ్మీర్ దర్గా కావచ్చు, ఇంకా మన భారతదేశంలో బోలెడు దర్గాలు మీకు కనిపిస్తాయి. ఆ దర్గాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ దర్గా సంస్కృతిని మనం రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ దర్గాల దగ్గర ముస్లింలతో పాటు నాన్ ముస్లింలు, ముఖ్యంగా బహుజనులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఒక సమైక్య వాతావరణం, అలాయిబలై సంస్కృతి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అట్లా ఇస్లాంని ప్రచారం చేస్తూ వచ్చిన మత పెద్దల్లాగా సూఫీలు ఈ దేశంలోకి వచ్చారు. వాళ్ళు అంటరాని వాడల్లోకి వెళ్ళారు, బహుజన వాడల్లోకి వెళ్ళారు. ఎవరిని వాళ్ళ అంటరానితనం పాటించలేదు. ప్లస్ ఏదైతే ఇక్కడ అంటుముట్టులు అనే వ్యవస్థ ఉందో, బ్రాహ్మణీయ వ్యవస్థ, ఒక వర్ణ వ్యవస్థ, అట్లాంటి వ్యవస్థలో వాళ్ళు అసుంటా అని చెప్పి మనుషుల్ని దూరం పెడతా ఉంటే వీళ్ళేమో వెళ్ళి గుండెను కలిపే అలాయిబలా ఇచ్చారు, ఆలింగనం చేసుకున్నారు. దాంతో మన దళితులు కానీ మిగతా శూద్రులు కానీ చాలా సంతోషపడ్డారు. అరే వీళ్ళు ఎంత గొప్ప మనసు వీళ్ళది, ఎంత అంటే వీళ్ళు ఏ భేదభావం చూపెట్టట్లేదు అని చెప్పి చాలా ఆశ్చర్యపోయారు. అట్లా అంటే వాళ్ళు అసుంటా అని అంటుముట్టులు పాటిస్తే వీళ్ళేమో టచ్ అంటే క్రిస్టియన్స్ ఏమో షేక్ హ్యాండ్ ఇచ్చారు, ముస్లిమ్స్ ఏమో ఆలింగనం చేసుకున్నారు. అది ఒక పెద్ద విప్లవం నిజానికి ఇండియాలో. అట్లా ఇస్లాం స్వీకరించడము, క్రిస్టియానిటీ స్వీకరించడము అవసరాలు అంటే ఈ కింది కులస్తులను ఎక్కువగా హక్కున చేర్చుకొని వాళ్ళకి అవకాశాలు కల్పించడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం, వాళ్ళకి సమానత్వాన్ని బోధించడం, వాళ్ళకి ఆత్మగౌరవాన్ని ఇవ్వడం ఈ మతాలు ఇచ్చాయి. కాబట్టే ఇస్లాం క్రిస్టియానిటీ ఎక్కువగా స్వీకరించారు. మత ఖడ్గంతోని లేకుంటే బెదిరించి అని అంటే ఎంతమంది మారుతారు అట్లా. అదే ఇంత పెద్ద జనాభా ఇస్లాం స్వీకరించడం, క్రిస్టియానిటీ స్వీకరించడం ఎందుకు జరిగిందంటే సమానత్వాన్ని, ఆత్మగౌరవాన్ని పంచడం వల్లనే ఈ మతాల్ని మనస్ఫూర్తిగా ముస్లింలు, క్రిస్టియన్లు స్వీకరించారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.